ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం ఐటీడీఏ వద్ద ఎస్సీ/ఎస్టీ యాక్ట్ 1989 పైన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల గురించి రాజమహేంద్రం సిఐడి వారు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయకుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐడి అధికారులతో పాటు స్థానిక సర్పంచ్ వి బొజ్జి, ఏటీఏ రాష్ట్ర అధ్యక్షులు జలగం రాంబాబు, జిల్లా ఆదివాసీ జేఏసీ నాయకులు మొడియం శ్రీనివాస్ చట్టాలపై అవగాహన కల్పించారు. మానవ శరీరంలో గుండె ఎంత ప్రాముఖ్యమైనదో ఆదివాసీలకు పీసా చట్టం అంత ప్రాముఖ్యమైనదని, దాని పట్ల గిరిజనులు అవగాహన కలిగి ఉండాలని జలగం రాంబాబు అన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినప్పుడు ఎక్కువ శాతం రాజులు కుదుర్చుకుంటున్న చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అలాంటప్పుడు నిజమైన బాధ్యతలకు న్యాయం జరగడం లేదు, చట్టం నీరుగారే పరిస్థితి కనబడుతుంది అని మొడియం శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐడి విభాగం డిఎస్పి బి రామకృష్ణ, సిహెచ్ పెంటారావు, పోలవరం డిఎస్పి రత్నరాజు, సిఐడి ఇన్స్పెక్టర్ పివివి నరసింహారావు, జీలిమిల్లి ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, బుట్టాయిగూడెం ఎస్ఐ వెంకన్న, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ భూభాగంలో నివసిస్తున్న వెనుకబడిన గిరిజనులు ఆదివాసీ సమాజానికి ఉపయోగపడే చట్టాలు చేసే క్రమంలోనే పేసా యాక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. మనం దీన్ని వాస్తవంగా చెప్పుకోవాలంటే మన శరీరంలో గుండె ఎంత ప్రాముఖ్యమైనదో ఈ పేసా యాక్ట్ అనేది కూడా అంత ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చెప్పిన హక్కులన్నీ కూడా పొందడానికి, అవి ఎలా అమలు చేయాలనేది నిర్ణయం చేయడానికి కూడా ప్రధానమైన అధికారం పేసా యాక్ట్ ద్వారా ఆదివాసీ సమాజానికి కల్పించబడింది. ఈ పేసా యాక్ట్ 1996 సంబంధం వచ్చింది. దీన్నే పంచాయతీ అన్యాయం జరుపుకోవడం కోసం ఈ అధికారాలు ఎవరికి ఇవ్వాలనేది ఈ యొక్క పేసా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పేసా యాక్ట్ని శ్రీనివాసరావు, నా పేరు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్, అలాగే ఈ జిల్లా జేఏసీ చైర్మన్. మాకందరికీ తెలుసు, పోలీస్ స్టేషన్లో అవి సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఎంత పెద్ద అడ్వాన్సింగ్ అయినా కూడా దాని వెనకాల ఎవరో వాళ్ళు మన ఆదివాసీ నాయకులు ఎవరో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు వచ్చిన గొడవ రేపొద్దున మొక్కలు చూసుకోవాలి అని చెప్పేసి 100% కేసులన్నీ కూడా ఆ విధంగానే సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. అది మనందరికీ తెలుసు. కానీ ఇట్లాంటి అవేర్నెస్ క్యాంపుల వల్ల ఇట్లాంటి మంచి ఆఫీసర్లు ఉన్నారని తెలిసినప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి నిజంగా కెపాసిటీ జరిగితే, నిజంగా జరిగితే మాత్రమే కేసులు పెట్టండి. దయచేసి ఎవరి కోసమో కేసులు పెట్టద్దు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయాలని మనందరినీ కోరుకుంటూ, సర్వీస్ మ్యాటర్స్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళకి జరిగిన అట్రాసిటీని ఎలా కేసు పెట్టాలని చాలా మంది ఇప్పటి వరకు చాలా మంది కూడా వారు మొదలు పెడతా ఉన్నారు. ఉదాహరణకి ఐటీడీఏలో కూడా చాలా మందికి